కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కోతులబావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ వివాదంపై రాజకీయాలు చేయొద్దని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ కోశాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరులో కావాలనే కొందరు అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాన్ని రాజకీయ లబ్ధి కోసం వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. చట్టపరమైన న్యాయానికి మీరు వెళ్ళాలి, కానీ ఇలా దేవాలయాల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది చాలా దుర్మార్గం. మరి అందులో కొంతమంది మేము హిందువులని మాట్లాడే మా ఎమ్మెల్యే గారు యాంటీ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. మరి గతంలో ఈ యాంటీ బ్యాచ్ అనేది గతంలో ఎక్కడికి వెళ్ళారయ్యా? అంతకుముందు ఆ దేవాలయం శుభ్రత కానీ, ఆ దేవాలయం మెయింటెనెన్స్ కానీ, ఆ దేవాలయంలో అభివృద్ధి కానీ చేశారా? కనీసం ఆ దేవాలయంలో దీపం వెలిగించిన పాపాలు పోలేదు. మీరు హిందూ సమాజం గురించి, సనాతన ధర్మం గురించి, దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉంటే హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా ఉంది. మరి అదేవిధంగా ఒక లోపరేదవ ఒక 420 నిన్న మధుబాబు అలియాస్ పత్తర్ బాబు నిన్న మా ఎమ్మెల్యే గారిని మా శేఖర్ అన్నని హద్దు మీరి ప్రవర్తించా. మధుబాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఒకసారి తెలుసుకో. నువ్వు ఇంతకు ముందే నీకు వార్నింగ్ ఇచ్చాం. నువ్వు మా పార్టీ నాయకుల్ని విమర్శించే స్థాయి నీది కాదు అని మేము హెచ్చరించాం. కానీ నువ్వు అదే పాట పడుతున్నావంటే మాకు మా పార్టీ క్రమశిక్షణతో కట్టబడింది, అందుకే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అదేవిధంగా రాబోయే కాలంలో తెలుస్తుంది. మీరు నా మీద ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మీరు నా మీద చేస్తున్న బురద గురించి, నా మీద చేస్తున్న రాళ్ళు గురించి మా చంద్రబాబు గారికి తెలుసు, మా లోకేష్ బాబు గారికి తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్పే పని లేదు అక్కడ. అది తెలిసి మాకు పనిష్మెంట్ ఇస్తాడో ప్రమోషన్ ఇస్తాడో త్వరలో మీరే చూస్తారు. ఉపాధ్యక్షులు ఇచ్చినారు కదా, ఇప్పుడు ఎన్నాళ్ళైంది వచ్చి? 6 నెలలే కదా. గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళైంది? 2 years అయింది. మీరు 2 years నుంచి బురద చల్లుతూనే ఉన్నారు. అయినా నాకు 6 నెలల క్రితం నాకు ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినారు కదా. కాబట్టి మా అధిష్టానం మాకుంది, మా అధిష్టానం మాకు దేవుళ్ళే, మా పార్టీ మాకు దేవాలయమే. మళ్ళీ చెప్తున్నా, నేను స్వామి భక్తున్నే. నువ్వు భిక్షాటన చేసే అలవాటు ఉందని నువ్వే చెప్పుకున్నావు. నీ బ్రష్ మీట్లో నువ్వే చెప్పుకున్నావు భిక్షాటన చేసే అలవాటు ఉందని. తదాస్తు. కానీ ఆ భిక్షాటన మా పేర్లు చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ మా శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి భిక్షాటన చేసినావు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పి భిక్షాటన చేస్తున్నావు అది నీ ఇష్టం. ఈ భిక్షాటనకి మా వాళ్ళు చెప్పినారు కదా, నీ అప్పులు ఇస్తా, ఆ భిక్షాటన చేసి అప్పులు తీర్చి ప్రక్షాళన చేసుకోమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా నేను వాళ్ళకి ఇంకోసారి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా నేను మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, నా స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే నేనేం చేశానో నాకు తెలుసు, పార్టీకి మా గౌరవ శాసనసభ్యులకు తెలుసు, మా లోకేష్ బాబు గారికి తెలుసు, మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు.